హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు యూపీఎస్సీ ఇన్ఫైనిటీ ప్రోగ్రామ్ తీసుకొని రావడం జరిగింది. ఎవరైతే యూపీఎస్సీ అనేది సిన్సియర్గా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో, సో మీకు అందరికీ ఉపయోగపడే విధంగా కొన్ని అద్భుతమైన కోర్సెస్ తోటి రావడం అనేది జరిగింది మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు. సో ఈ యొక్క యూపీఎస్సీ ఇన్ఫైనిటీ ప్రోగ్రాంలోని మీకు జిఎస్ ఫౌండేషన్, బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అనేది దీంట్లో కవర్ అవుతుంది మీకు. అండ్ అలానే సీసాట్ అనేది కవర్ చేస్తాం. ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అనేది కూడా ఉంటుందన్నమాట. సో ఈ ఒక్క కోర్స్ కానీ మీరు ఒకవేళ జాయిన్ అయినట్లయితే లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి యూపీఎస్సీ ప్రిపరేషన్ ఫ్రమ్ స్క్రాచ్ నుండి మీరు ఎగ్జామ్ క్లియర్ చేసేంత వరకు కూడా కంటిన్యూస్లీ కన్సిస్టెంట్గా ఎల్టీఎక్స్ క్లాసెస్ తాలూకా సపోర్ట్ అనేది మీకు ఉంటుంది. అండ్ అలానే మీకు ఇక్కడ ఒకవేళ ఎల్టీఎక్స్ క్లాసెస్ తాలూకా టీచింగ్ అనేది ఎట్లా ఉంటుంది, అండ్ మీకు అలానే డౌట్స్ క్లియరింగ్ కానీ ఎట్సెట్రా ఎలా ఉంటుంది అనేది మీరు తెలుసుకోవాలి అనుకుంటే యూ కెన్ ఆల్సో జాయిన్ ఫర్ ఫ్రీ డెమో అనమాట. సో మీరు ఫ్రీ డెమో యాక్సెస్ అయిన తర్వాత మీరు ఇక్కడ క్లాసెస్ అనేవి ఎలా రన్ అవుతున్నాయి, ఏంటి కంటెంట్ ఎలా ఉంటుంది అనేది మీకే ఆటోమేటిక్గా అర్థమవుతుంది. అండ్ మన యొక్క ఎల్టీఎక్స్ క్లాసెస్ అనేది ఆఫ్లైన్ వైజాగ్లో ఉండింది, అండ్ ఆన్లైన్ వచ్చేసరికి అందరికీ కూడా అవైలబుల్. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉంటే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ అలానే ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు యూపీఎస్సీ మెంటార్షిప్ ప్రోగ్రామ్ అనేది కూడా కండక్ట్ చేస్తున్నారు. ఇది డైరెక్ట్గా మన ఎల్టీఎక్స్ క్లాసెస్ డైరెక్టర్ సార్ అయిన సురేష్ సరే డీల్ చేస్తారనమాట. సో మీ యొక్క ఫేవరెట్ సార్. ఇన్ఫ్యాక్ట్ మీకు ఏంటి అంటే యూపీఎస్సీలో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా మీరు లీడ్ చేయాలి, మీకు రైట్ పాత్ ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అని మీకు ఎటువంటి డౌట్స్ అయినా సరే యూపీఎస్సీలో ఉన్నట్లయితే ప్రాపర్ మెంటార్షిప్ తోటి మీకు ప్రొవైడింగ్ అనేది ఉంటుంది ఈ యొక్క పర్టికులర్ కోర్స్లోనే. అండ్ సార్ మీకు పర్సనల్గా 1-to-1 ఇంటరాక్షన్ తోటి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేస్తారు, మీకు రైట్ పాత్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ వెలిడిటీ వచ్చేసరికి టిల్ యూ క్రాక్ యూపీఎస్సీ ఎగ్జామ్. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో ఎస్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. అండ్ ఈరోజు 21st April 2024. అండ్ ఈరోజు ద హిందూ అనాలిసిస్ అనేది కవర్ చేస్తుంది శాంతి మ్యామ్. ఓకే, సో ఎస్, ఈరోజు ఫస్ట్ ఆర్టికల్ మనకు వచ్చేసరికి ఏంటి అంటే ఫస్ట్ పేజీలో అపేర్ అవ్వడం అనేది జరిగింది. అండ్ మీరు ఈరోజు ఒకవేళ అబ్జర్వ్ చేసినట్లయితే ఈరోజు సండే అండ్ ఎలక్షన్స్ రిలేటెడ్ గురించి ఎక్కువగా ఆర్టికల్స్ అనేవి ఉండడం అనేది జరిగింది. అండ్ నేను ఆల్రెడీ మీకు పాస్ట్ 2-3 days నుండి కంటిన్యూస్గా ఫస్ట్ ఆర్టికల్స్ అనేవి కవర్ చేస్తున్నాను. సో యాజ్ ఫార్ యాజ్ ఎలక్షన్స్ కండక్టెడ్ కన్సర్న్ అండ్ ఎలక్షన్స్ ఏ విధంగా అవుతుంది, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కానీ అవి ఇంప్లిమెంట్ చేసేది కాదు, అదంతా కూడా ఎలక్షన్ కమిషన్. అండ్ ఎలక్షన్ కమిషన్కి అటువంటి పవర్స్ అనేవి ఎవరిస్తుంది, మీరో లేకపోతే నేనో లేకపోతే మోడీ గారు ఎవరో కాదు. ఇట్ ఈస్ డైరెక్ట్లీ గివింగ్ బై అవర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, రెస్పెక్టెడ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అండ్ బికాజ్ ఎలక్షన్ కమిషన్ అనేది యాజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ, మన కాన్స్టిట్యూషనల్ ఫ్రేమర్స్ ఏంటి అంటే ఇండియా డెమోక్రటిక్ నేషన్, ప్రజలకి ఓటింగ్ రైట్స్ అనేవి ఫ్రీ అండ్ ఫెయిర్గా ఉండాలి అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ని ఒక ఆటోనమస్ బాడీ కింద, ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ కింద దాన్ని తయారు చేయడం అనేది జరిగింది. అందుకే ఆర్టికల్ 324 అనేది ప్లేస్ చేయడం అనేది జరిగింది ఎలక్షన్ కమిషన్ కోసం. సో మణిపూర్లోని కొన్ని రాంగ్ హ్యాపెనింగ్స్ అవి జరిగితే మళ్ళీ ఎలక్షన్ కమిషన్ దానికోసం స్కెడ్యూల్ అనేది చేస్తామని చెప్పేసి ఫస్ట్ ఆర్టికల్ రావడం అనేది జరిగింది. ఎనీవేస్ నేను అది ఇక్కడ పెట్టలేదు. వై? బికాజ్ లైక్ మీరు ఒకవేళ చూసి ఏమైనా డౌట్ వచ్చినట్లయితే మీకు వస్తుందేమో అని చెప్పేసి నేను జస్ట్ చెప్తున్నాను. బట్ ఐ హ్యావ్ లైక్ నేను ఈరోజు తీసుకున్న ఆర్టికల్ ఏంటి అంటే IRDAI రిమూవ్స్ ఏజ్ బార్ ఫర్ పర్చేసింగ్ హెల్త్ ఇన్సూరెన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏంటి అంటే కొన్ని విషయాలు అనేవి తెలియాలి. వాట్ ఈస్ దాట్? ఇన్సూరెన్స్ అంటే ఏంటి? ఇన్సూరెన్స్ అంటే ఏంటి? థర్డ్ పార్టీ గ్యారంటీ అనమాట. థర్డ్ పార్టీ గ్యారంటీ అని అంటారు. అయితే ఇక్కడ మనకి ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఉంది.
ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏబిసి అనే పర్సన్ అనేవాడు ఉన్నాడు, పలానా పర్టికులర్ ఎల్ఐసి నుండి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది తీసుకున్నాడు అనమాట. సో ఆ పాలసీస్లో మెన్షన్ చేసినట్టు ఇప్పుడు ఏబిసి అంటే ఏబిసి అనే క్యాండిడేట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అంటే లంగ్ క్యాన్సర్ ఏదో వాడికి వచ్చిందనమాట. సో ఇప్పుడు వాడు ఏంటి, లంగ్ క్యాన్సర్ని క్యూర్ చేయడం కోసం వాడు అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అనేది చేయక్కర్లేదు. అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? తన జోబు నుండి అమౌంట్ అనేది తీసి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. సో ఈ పాలసీ ప్రకారంగా ఏంటి అంటే ఎల్ఐసి వాళ్ళు ఈ లంగ్ క్యాన్సర్కి వీడికి ఎంత అయితే అమౌంట్ అనేది ఇన్కర్ అయిందో ఆ టోటల్ అమౌంట్ అనేది వాడికి ఏం చేస్తారు, ఈ టోటల్ అమౌంట్ వీడికి రిటర్నింగ్ అనేది చేస్తారు. ఆర్ అదర్వైజ్ ఈ హాస్పిటల్ బిల్స్ అన్నీ కూడాను ఈధర్ అనమాట, హాస్పిటల్ బిల్స్ అన్నీ కూడాను వీళ్ళే పే చేస్తారనమాట. సో దాట్ ఈ ప్రోగ్రామ్ వల్ల పాలసీస్ వల్ల ఏంటి అంటే వెరీ మినిమం అమౌంట్ తోటి మినిమం అమౌంట్ తోటి పూర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెల్త్ మీద అండ్ అలానే లైఫ్ మీద గ్యారెంటీ అనేది ఉంటుంది. అంటే బ్రతుకుతారు, హెల్త్ డిసీజెస్ రిస్క్స్ ఏవి రావని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పర్సన్ లైఫ్ పాలసీ తీసుకున్నాడు అనుకోండి, ఇన్సూరెన్స్ పాలసీ, వాడు ఒకవేళ చనిపోయాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ వాడి పేరు మీద ఉన్న నామినీ క్యాండిడేట్ ఎవడైతే ఉంటాడో వాడు ఎంతైతే పాలసీ అమౌంట్ అనేది తీసుకున్నాడో అంత అమౌంట్ అనేది వాళ్ళకి వస్తుంది. సో దాట్ ఏంటి అంటే సెక్యూరిటీ కోసం అనమాట. అలానే హెల్త్, ఇప్పుడు వాడికి ఏదో హెల్త్ డిసీజ్ వచ్చింది, వాడు ఏంటి అంటే ఇప్పుడు ఈ లంగ్ క్యాన్సర్ క్యూర్ చేయడానికి వాడికి ఒక 20 లక్షలు 30 లక్షలు కావాలి, కానీ వాడికి అంత లేదు. కానీ జస్ట్ ఈ పాలసీ అనేది 20,000 30,000 ఉంటుంది, అది తీసుకున్నాడు అనుకోండి ఆల్మోస్ట్ ఈ 20 to 30 lakhs అనేది వీడికి రికవర్ అనేది అయిపోతుంది. అటేంటి, సో దట్ పూర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి హెల్త్ కానీ లైఫ్ కానీ రిస్క్స్ అనేవి రాకుండా ఉండడానికి ఈ పాలసీస్ అనమాట. అయితే ఇండియాలోని ఎందుకంటే చాలా వరకు ఏం చేస్తారు, వీటిల్లోని మ్యాన్యుపులేషన్స్ అనేవి జరుగుతాయి. మేడం మ్యాన్యుపులేషన్స్ అనేవి ఎలా జరుగుతాయి మేడం? సో చాలామంది వింటూ ఉంటారు ఈ ఇన్సూరెన్స్ పాలసీస్ తీసుకోండి అని చెప్పేసి. వాళ్ళు పాలసీస్ తీసుకునేటప్పుడు ఒకలా చెప్తారు, పాలసీ పే చేసేసిన తర్వాత ఏదైనా వచ్చిందనుకోండి, క్లెయిమ్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు మీకు ఇది లేదు, మీకు అది లేదు, ఇది లేదు అని చెప్పేసి మోసం చేస్తూ ఉంటారనమాట. సో ఇలాంటి మ్యాన్యుపులేషన్స్ అవి జరగకుండా రెగ్యులేట్ చేసేందుకు అండ్ అలానే పాలసీస్ అనేవి డిటర్మిన్ చేసేందుకు గాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక బాడీ అనేది క్రియేట్ చేయడం అనేది జరిగింది అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ అనమాట. ఈ ఆటోనమస్ బాడీనే IRDAI, అదే ఏంటి, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో ఈ యొక్క బాడీ అనేది ఈ రెస్పెక్టివ్ మెషర్స్ అనేవి తీసుకుంటుంది అనమాట. అయితే జనరలీ ఎవరు పడితే వాళ్ళు అంటే ఏ ఏజ్ అయినా ఒకసారి తీసుకుంటుందా, అప్పర్ ఏజ్ వచ్చేసరికి 65 years మాత్రమే ఎవరైనా సరే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 70 years వచ్చేసాడు, 80 years వచ్చాడు, వాడికి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవడానికి ఎందుకు ఇవ్వరు చాలా వరకు పాలసీస్? బికాజ్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ రిస్క్ అంటే డిసీజెస్ తాలూకా రిస్క్ అనేది హై ఛాన్సెస్ అనేది అయిపోతుంటుంది. సో అలాంటప్పుడు వాళ్ళకి లాసెస్ అనేవి ఉంటాయి. సో అందుకోసమే వీళ్ళు అప్పర్ ఏజ్ లిమిట్ కింద 65 years పెట్టడం జరిగింది. కానీ వెరీ రీసెంట్లీ IRDAI ఏంటి అంటే ఈక్విటీ అనేది ఎన్ష్యూర్ చేయడానికి అండ్ అదే విధంగా ఏంటి అంటే ఇంక్లూసివ్ గ్రోత్ అనేది తీసుకొని రావడానికి ఈ అప్పర్ ఏజ్ లిమిట్ ఏదైతే ఉందో ఆ అప్పర్ ఏజ్ లిమిట్ని క్యాన్సిల్ చేసడం అనేది జరిగింది. దిస్ ఈజ్ వాట్ ఆర్టికల్ రిమూవ్స్ ఏజ్ బార్. సో 65 years లిమిట్ ఏదైతే ఉందో, ఎర్లియర్ దెర్ వాజ్ అన్ ఏజ్ లిమిట్ ఆఫ్ 65 years అనమాట ఈ న్యూ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ తీసుకోవడానికి. కానీ వెరీ రీసెంట్లీ IRDAI లేటెస్ట్ మూవీస్ ఎయిమ్డ్ ఎట్ బ్రింగింగ్ అండ్ ఎక్స్టెండెడ్ హెల్త్ బెనిఫిట్స్ టు ద సీనియర్ సిటిజన్స్. ఎస్పెషల్లీ సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిపెండెన్స్ అనమాట. ఇఫ్ అట్ ఆల్ వాళ్ళ పిల్లలు కానీ ఎవరైనా వాళ్ళని చూసుకోలేకపోయినా, వాళ్ళు డైలీ వేజ్ లేబరర్స్, వాళ్ళకి ఎటువంటి ఇన్సూరెన్సెస్ గవర్నమెంట్ లేవనుకోండి, అలాంటి వాళ్ళకి హెల్త్
హెల్త్ అనేది ఎన్ష్యూర్ చేయడం కోసం అని చెప్పేసి ఈ యొక్క పర్టికులర్ ప్రోగ్రామ్ అనేది, అంటే ఈ యొక్క పర్టికులర్ ఏజ్ బార్ లిమిట్ అనేది తీసుకొని రావడం జరిగింది. ఎవరు? IRDAI వాళ్ళు అనమాట. సో హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడర్స్ మస్ట్ డెవలప్ స్పెషలైజ్డ్ పాలసీస్ కేటరింగ్ టు సీనియర్ సిటిజన్స్. సో ఇది డిసీజ్ కవర్ అవ్వదు, అది డిసీజ్ కవర్ అవ్వదు అని కాకుండా సీనియర్ సిటిజన్స్ వాళ్ళకి అన్ని టైప్ ఆఫ్ రిస్క్స్ అనేవి కవర్ చేసే విధంగా అండ్ ఎస్టాబ్లిష్ డెడికేటెడ్ ఛానల్స్ ఫర్ అడ్రసింగ్ దేర్ క్లెయిమ్స్ అండ్ గ్రీవెన్సెస్. సో అదేవిధంగా వాళ్ళకి ఎప్పుడైనా ఏదైనా అయ్యింది అంటే వెంటనే వాళ్ళు క్లెయిమ్ చేసేందుకు కూడా ప్రాపర్ గ్రీవెన్స్ మెకానిజం అనేది కూడా ఉండే విధంగా అనమాట. అండ్ కంపెనీస్ ఆర్ ఎంకరేజ్డ్ టు డెవలప్ టైలర్డ్ ప్రొడక్ట్స్ టు మీట్ స్పెసిఫిక్ ఏజ్ రిలేటెడ్ రిక్వైర్మెంట్స్. సో టైలర్డ్ మేడ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ లైక్ 20 years లోపల, 45 years లోపల, 45 to 60 years ఏజ్ వాళ్ళకి, 60 to 80 years ఏజ్ వాళ్ళకి, అండ్ మెన్కి, విమెన్కి ఇలాంటి టైప్ ఆఫ్ కేటగరైజేషన్ బేసెస్ ఒకవేళ ఇన్సూరెన్స్ పాలసీస్ కానీ తీసుకొస్తే ఇన్ఫ్యాక్ట్ అది ప్రాపర్గా హెల్ప్ అవుతుంది ప్రజలకి అనేది. సో దట్ ఎస్ IRDAI ఈజ్ అన్ ఆటోనమస్ అండ్ స్టాట్యుటరీ బాడీ అనమాట. త్రూ IRDA యాక్ట్ ద్వారా పాస్ అవడం జరిగింది. రెస్పాన్సిబుల్ ఫర్ మేనేజింగ్ అండ్ రెగ్యులేటింగ్ ఇండియాస్ ఇన్సూరెన్స్ అండ్ రీఇన్సూరెన్స్ ఇండస్ట్రీ. ఓకే, సో ఇట్ వర్క్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ అనేది కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? ఐ హోప్ దిస్ ఈస్ వెరీ మచ్ క్లియర్ ఫర్ యూ. అండ్ ఇది ఫస్ట్ పేజ్లో ఢిల్లీ ఎడిషన్లో అపేర్ అవ్వడం వల్ల ఐ చూస్ దిస్ ఆర్టికల్. ఎందుకంటే మోస్ట్ ప్రాబబ్లీ ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 60 years ఈజ్ ద అప్పర్ ఏజ్ లిమిట్ ఆర్ 65 years ఈజ్ ద అప్పర్ ఏజ్ లిమిట్ అని చెప్పేసి అంటారు. బట్ నౌ డూ రిమెంబర్ దట్ దెర్ ఈజ్ నో అప్పర్ ఏజ్ లిమిట్ ఫర్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ. అండ్ ఇంకొకటి కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే దిస్ ఈజ్ ఓన్లీ అండ్ ఓన్లీ ఫర్ హెల్త్. ఓకే, లైఫ్ కోసం తీసుకొని రావడం జరగలేదు. సో దిస్ అప్లైస్ టు ఆల్ ఇన్సూరెన్స్ పాలసీస్ అంటే ఇట్ ఈస్ అ రాంగ్ ఆప్షన్. బికాస్ ఇన్సూరెన్స్ పాలసీస్ అనేవి హెల్త్ అనేది ఉంటుంది, లైఫ్ అనేది ఉంటుంది. లైఫ్ ఈజ్ రిలేటెడ్ టు డెత్, వేరాజ్ హెల్త్ ఈజ్ రిలేటెడ్ టు ఎనీ కైండ్ ఆఫ్ డిసీజెస్ అనమాట. సో అండ్ అలానే హెల్త్కి మాత్రమే అప్పర్ ఏజ్ లిమిట్ అనేది లేదు, అది మాత్రం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో ఐ హోప్ దిస్ ఈస్ వెరీ మచ్ క్లియర్ ఫర్ యూ. అండ్ విత్ దిస్ ఐ విల్ మూవ్ టు ది నెక్స్ట్ ఆర్టికల్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే when a dead stream springs back to life after 30 years. సో లైక్ జనరలీ ఏదైనా రివర్ కానీ ఉండింది అనుకోండి, దాని ఫ్లో అనేది ఏంటి, ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో ఆ స్టార్టింగ్ నుండి ఎండ్ స్టేజ్కి వచ్చేంత వరకు కూడా ఇది డిఫరెంట్ స్టేజెస్లోనే ఉంటుందన్నమాట. సో స్టార్టింగ్ వచ్చేటప్పుడు యూత్ ఫేజ్ అంటారనమాట. ఎక్కడైతే మౌంటైన్స్లో ఆరిజినేట్ అవుతుందో దాన్ని యూత్ ఫేజ్ అంటారు. సో ఇక్కడ మూమెంట్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది, చాలా అంటే ఎక్కువ స్ట్రీమ్ అనేది కూడా ఉంటుంది. ఆ తర్వాత స్టేజ్నే మెచ్యూర్ స్టేజ్ అంటారు. ఈ మెచ్యూర్ స్టేజ్లోని ఫ్లో ఏదైతే ఉందో ఆ ఫ్లో అనేది రెడ్యూస్ అవుతుంది, విడ్త్ ఏదైతే ఉందో ఈ విడ్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఓల్డ్ ఫేజ్ అనమాట. ఈ టైం పీరియడ్లోని ఫ్లో అనేది ఇంకా రెడ్యూస్ అయిపోతుంది, విడ్త్ అనేది ఇంకా ఇంక్రీజ్ అయిపోయి ఫైనల్లీ ఏదో ఒక ఓషన్లోని కలిసిపోవడం కానీ ఏదైనా జరుగుతుంది అనమాట. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఏంటి అంటే ఈ యూత్ స్టేజ్ నుండి రివర్ అనేది ఫ్లో అవుతూ వస్తుంది, మెచ్యూర్ స్టేజ్కి అనేది వచ్చింది. కాకపోతే ఈ యొక్క పర్టికులర్ ఏరియాలోని వాటర్ అనేది ఫ్లో అవ్వడానికి, అంటే ఈ రివర్ అనేది ఫ్లో అవ్వడానికి దానికి ఏవైతే కండిషన్స్ అనేవి కావాలో ఆ కండిషన్స్ అనేవి సపోర్టింగ్గా లేవు. కానీ మళ్ళా తర్వాత కొన్నాళ్ళ తర్వాత దీనికి కావాల్సిన కండిషన్స్ అనేవి వచ్చి మళ్ళా వాటర్ అనేది ఇక్కడ ఫ్లో అవుతుంది. ఆ కండిషన్నే ఏమంటారు, రెజ్యువనేషన్ అంటారు. ఓకే, రెజ్యువనేషన్ అంటే ఏంటి, రివర్ తాలూకా రీబర్త్నే రెజ్యువనేషన్ అంటారనమాట. సో బేసికలీ ఈ రెజ్యువనేషన్ ఫ్యాక్టర్స్ అనేవి చాలా ఉంటాయి డిపెండింగ్ అపాన్ అంటే వాట్ టైప్ ఆఫ్ క్లైమేట్ ఈజ్ దేర్, వాట్ టైప్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్, వాట్ కైండ్ ఆఫ్ స్పీషీస్ ఆర్ దేర్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ మేనేజ్మెంట్ ఈజ్ దేర్. ఇవన్నీ కూడాను బేసికలీ అంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి ఈ రివర్ ఫ్లో అనమాట. అయితే మేడం ఇదంతా ఎందుకు చెప్తున్నారు, బికాస్ ఒక పర్టికులర్ ఏరియాలోనమాట ఎక్కడ ట్రైబల్ సెటిల్మెంట్ విత్ ఇన్ ది మరయూర్ శాండల్ డివిజన్ ఇన్ ఇడుక్కి, కేరళలో అనమాట. ఈ ఇడుక్కి డిస్ట్రిక్ట్లోని ఒక పర్టికులర్ ఏరియాలోని అంటే ఇంతకుముందు ఒక రివర్ అనేది ఫ్లో అవుతూ ఉండేది ఇక్కడ. కానీ బికాస్ తర్వాత ఏం జరిగింది 1990s తర్వాత ఎకేషియా మియార్నిజీ అండ్ 1980లోని బ్లాక్ వాటెల్ ఇంకా చాలా వరకు కూడాను వెస్ట్ ఇండియన్ ల్యాంటనా అంటే కొంగినీ ప్లాంట్స్
ఇలాంటివి ఏవేవో ఎగ్జాటిక్ స్పీషీస్ అనేవి వేయడం అనేది జరిగింది. సో దాని ద్వారా ఏంటి, ఈ ఎగ్జాటిక్ స్పీషీస్ అంటే ఏంటి, నేటివ్ స్పీషీస్ కాకుండా బయట కంట్రీస్ నుండి స్పీషీస్ ఏవైతే తీసుకొచ్చి పెడతారో వాటిని ఎగ్జాటిక్ స్పీషీస్ ఆర్ ఫారెన్ స్పీషీస్ అని చెప్పేసి అంటారు. ఈ ఎగ్జాటిక్ స్పీషీస్ ఎప్పుడైతే వచ్చిందో ఆ తర్వాత యానిమల్కి యాక్సెసిబిలిటీ అనేది ఆ పర్టికులర్ ఏరియాలోని పోయిందనమాట. ఆ తర్వాత ఏం జరిగింది, ఈ రివర్ ఫ్లో ఏదైతే ఉందో ఆ రివర్ ఫ్లో అనేది కంటిన్యూస్లీ క్లోజ్ అయిపోయిందనమాట. అంటే కంప్లీట్గా అది ఆ రివర్ అనేది అక్కడ డెడ్ అయిపోయింది. కానీ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి ఏంటి అంటే ప్రజెంట్ గవర్నమెంట్ దీనికోసం స్టెప్స్ అనేవి తీసుకొని మెషర్మెంట్స్ అనేవి తీసుకొని ఏవైతే ఎగ్జాటిక్ స్పీషీస్ ఏవైతే ఉన్నాయో వీటిల్ని సిస్టమికల్గా రిమూవ్ చేసి న్యాచురల్ గ్రాసెస్ని మళ్ళీ ఎల్లో చేసి ఫ్లరిష్ చేసి మళ్ళీ ఏమైంది, విత్ సబ్సిక్వెంట్ బ్యాకింగ్ ద ప్రాజెక్ట్ హ్యాస్ ఎక్స్పాండెడ్ కన్వర్టింగ్ 98 hectares ఇంటూ థ్రైవింగ్ న్యాచురల్ గ్రాస్ ల్యాండ్. సో మళ్ళీ గ్రాస్ ల్యాండ్ పొజిషన్కి తీసుకొని రావడం అనేది జరిగింది. సో ఆఫ్టర్ దాట్ వన్స్ యాక్టివ్ స్ట్రీమ్ నోన్ యాజ్ కమలమ్మకుడి తోడు, ఈ కమలంకుడి తోడు ఏదైతే ఉందో అది 30 years బ్యాక్ ఉండేది. కానీ ఇప్పుడు మళ్ళీ తర్వాత అది మళ్ళా తిరిగి ఇక్కడ ఫ్లో అవ్వడం అనేది జరిగిందనమాట. హవెవర్ పోస్ట్ ఎకో రిస్టోరేషన్ ద స్ట్రీమ్ హ్యాస్ బీన్ రెజ్యువనేటెడ్. చెప్పాను కదా, రెజ్యువనేషన్ అంటే ఏంటి, రీబర్త్, రివర్ రీబర్త్. నౌ రిలీజింగ్ 6.5 liters ఆఫ్ వాటర్ పర్ మినిట్ ఈవెన్ ఇన్ స్కాచింగ్ టెంపరేచర్స్ కే. అంటే ఈవెన్ దో టెంపరేచర్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్న పర్ మినిట్ 6.5 liters ఆఫ్ వాటర్ అనేది ఫ్లో అవుతుంది. ఇది దేనివలన, బికాస్ స్టేట్ ఫారెస్ట్ అఫీషియల్స్ కానీ స్టేట్ గవర్నమెంట్ తీసుకున్న ఎఫర్ట్స్ వల్ల మళ్ళీ వాటర్ అనేది రెజ్యువనేట్ అవ్వడం జరిగింది ఆఫ్టర్ ఆల్మోస్ట్ 30 years తర్వాత అనమాట. ఇట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ మళ్ళా ఎకోసిస్టమ్ రీస్టోరేషన్. సో ఇక్కడ నేను ఒక పాయింట్ ఏంటి నేను చెప్పాలి అనుకుంటున్నానంటే, వెన్ ఎవర్ ఎకోసిస్టమ్ కానీ ఎక్కడైనా సరే డిస్టర్బ్ కానీ అయినట్లయితే ఆ పర్టిక్యులర్ అట్మాస్ఫియర్ కానీ ఆ పర్టిక్యులర్ ఏరియాలోని ఉన్న స్పీషీస్, అది ఈవెన్ బర్డ్ స్పీషీస్ అవ్వచ్చు లేదా యానిమల్ స్పీషీస్ అనేది అవ్వచ్చు, డెఫినెట్లీ ఇవి ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది, ఇంపాక్ట్ అనేది జరుగుతుంది. ఇవేవి జరగకుండా ఉండాలి అంటే ఎకోసిస్టమ్ అనేది, అంటే ఏ ఎకోసిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని బ్యాలెన్స్గా మెయింటైన్ చేయడం అనేది హైలీ ఇంపార్టెంట్. ఫర్ దిస్ అంటే ఈ కమలం కూడు అనేది తోడు, కమలం వాట్ ఈస్ ఇట్, కమలం కూడు తోడు అండ్ అలానే రెజ్యువనేషన్ అండ్ దీస్ ఫ్యాక్టర్స్ అనేవి మీకు హైలీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్. ఓకేనా? So I hope this is very much clear for you, and with this I will move to the next article. So, India chooses to regulate, not ban single-use plastic. సో లైక్ ఏంటి అంటే ఈ ప్లాస్టిక్ ఏదైతే ఉందో ఇది కూడా ఎన్వైర్న్మెంట్ పర్టికులర్ ఆర్టికల్లోని ఇంపార్టెంట్ GS3లోని ఇది ఏం చేస్తుంది, ఈ ప్లాస్టిక్ యూసేజ్ వల్ల కంటిన్యూస్ యూజ్ చేసామనుకోండి దీనివల్ల ఎయిర్ పొల్యూషన్ అనేది జరుగుతుంది, అలానే సాయిల్ పొల్యూషన్ అనేది కూడా జరుగుతుంది. అండ్ ఏదైతే సాయిల్లో ఉన్న ఫర్టిలిటీ ఏదైతే ఉందో ఈ ఫర్టిలిటీ అనేది లూజ్ అయిపోతూ ఉంటుంది. అండ్ తర్వాత అలానే ప్లాస్టిక్ అనేది ఇన్ఫ్యాక్ట్ మట్టిలో కలవడానికి కూడా ఇట్ విల్ టేక్ సమ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అనమాట, దాంట్లో పూర్తిగా ఇంటిగ్రేట్ అవ్వడానికి ఆర్ మర్జ్ అవ్వడానికి. సో దీనివల్ల ఏంటి అంటే చాలా ఎన్వైర్మెంటల్లీ హార్మ్ఫుల్ అనేది ఉంటుంది. కాబట్టి అలానే ఒకవేళ ప్లాస్టిక్ అనే కానీ కాల్ చేశారనుకోండి ఏమవుతుంది, దానివల్ల నుండి హార్మ్ఫుల్ కెమికల్స్ అనేవి రిలీజ్ అయిపోతాయి, దానివల్ల ప్రజలు చనిపోయే స్కోప్ అనేది కూడా ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి ప్లాస్టిక్ని అలాగలాగా స్లోలీ దట్టు స్టెప్ బై స్టెప్ రెగ్యులేట్ చేయాలి, స్టెప్ బై స్టెప్ రెగ్యులేషన్ అనేది చేస్తూ అలాగా దీన్ని బ్యాన్ అనేది చేయాలనుకున్నారనమాట. సో ఈరోజు అలాగ ఇండియాలో ఏమవుతుంది, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కాకుండా ఏవైతే మల్టీపర్పస్ ప్లాస్టిక్ ఉన్నాయో వాటిల్ని బ్యాన్ చేస్తూ, బట్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో, ఓకే మేడం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే ఏంటి మేడం, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మనం బయట పానీపూరి అవి తింటూ ఉంటాం, ఆ పానీపూరి వచ్చేసరికి మనకి చిన్న పేపర్ ప్లేట్స్లో ఇస్తారు, అలానే మనం తినే ఫోక్స్ కానీ లేకపోతే అంటే వాటర్
వాటర్ బాటిల్స్ అవనియండి, బయట కొనుక్కొని తాగుతాం కదా చిన్న వాటర్ బాటిల్స్ అవనియండి, ఇలాంటివన్నీ కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ అనమాట. అంటే ఏంటి, ఒక్కసారి యూజ్ చేసి పారేయడం అనమాట. సో వీటిని గవర్నమెంట్ కంప్లీట్గా బ్యాన్ చేయడం కాకుండా రెగ్యులేట్ చేయాలనుకుంటుంది. మీకు ఇప్పటికి డౌట్ వచ్చే ఉంటుంది, మేడం ఎందుకు మేడం దీన్ని బ్యాన్ చేయకుండా రెగ్యులేట్ చేస్తున్నాం, బికాజ్ దీనివల్ల చాలా హార్మ్ఫుల్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉన్నాయి కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దేన్నైనా బ్యాన్ చేసే ముందు కానీ ఏదైనా చేసే ముందు దానికి ఎప్పుడైతే మన ఆల్టర్నేటివ్ ప్రోడక్ట్ అనేది క్రియేట్ చేస్తామో, ఓకే, ఆల్టర్నేటివ్ ప్రోడక్ట్ అనేది క్రియేట్ చేస్తామో అప్పుడు వీటిల్ని బ్యాన్ చేసిన ఒక అర్థం ఉంటుంది. లేదు అంటే అనవసరంగా వీటి మీద అంటే ఏమవుతుంది, తెలియకుండా యూజ్ చేస్తారనమాట, మిస్యూజ్ అయ్యే ప్రమాదం ఇంకా ఎక్కువగా ఉంటుంది. అందుకే గవర్నమెంట్ స్లోగా రెగ్యులేట్ చేయాలనుకుంటుంది తప్ప దీన్ని బ్యాన్ అనేది చేయాలనుకోవట్లేదు. సో 192 కంట్రీస్ వెరీ రీసెంట్లీ ఏంటి అంటే ఈ ప్లాస్టిక్ మీద డిస్కషన్స్ అనే పెట్టాలనుకుంటున్నారు. ఆ పర్టికులర్ ప్రాస్పెక్టులోని ఇండియా ఈజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ రెగ్యులేటింగ్ అనమాట. అంటే రెగ్యులేట్ చేయాలనుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ సెక్టర్స్లోని మాత్రమే యూజ్ చేయాలి, లేకపోతే ఇంత మాత్రమే రెగ్యులేట్ చేయాలి అని చెప్పేసి అలా మెషర్స్ తీసుకొస్తాను. అండ్ not eliminating single-use plastic according to an analysis of various countries' public negotiations by the Center for Science and Environment, a non-profit based organization in Delhi, has told anamata. India brought into effect the Plastic Waste Management Amendment Rules 2021 that banned 19 categories of single-use plastics. Almost ఈ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ వచ్చిన తర్వాత 19 types of different types of single-use plasticని బ్యాన్ చేసింది. దీస్ ఆర్ డిఫైన్డ్ యాజ్ డిస్పోజబుల్ గూడ్స్ అనమాట. అవి ఈవెన్ దో ప్లాస్టిక్తో మేడ్ అయినా బట్ జనరలీ యూజ్ అండ్ త్రో ఆఫ్టర్ ఏ సింగిల్ యూజ్ అండ్ ఇంక్లూడింగ్ ఒకవేళ ప్లాస్టిక్ కప్స్, టీలు అవి తాగుతూ ఉంటారు, స్పూన్స్, ఇయర్ బడ్స్, డెకరేటివ్ థర్మోకాల్, ర్యాపింగ్ ఆర్ ప్యాకేజింగ్ ఫిల్మ్ యూజ్ టు కవర్ స్వీట్ బాక్సెస్ కానీ అలానే సిగరెట్ ప్యాకెట్స్, ప్లాస్టిక్ కట్లరీ, ఇలాంటివన్నీ కూడాను. ఇట్ హవెవర్ డస్ నాట్ ఇంక్లూడ్ ప్లాస్టిక్ బాటిల్స్ ఈవెన్ దోస్ లెస్ దాన్ 200 ml అండ్ మల్టీ లేయర్డ్ ప్యాకేజింగ్ బాక్సెస్ సచ్ యాజ్ మిల్క్ కార్టన్స్, వీటిని మాత్రం బ్యాన్ చేయలేదు. సో మోర్ ఓవర్ ఈవెన్ ద సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఐటమ్స్ దట్ ఆర్ బ్యాన్డ్ ఆర్ నాట్ యూనిఫామ్లీ ఎన్ఫోర్స్ నేషనల్లీ విత్ సెవెరల్ అవుట్లెట్స్ కంటిన్యూయింగ్ టు రీటైల్ దీస్ గూడ్స్. వీటిల్లో కూడాను ఆల్ ఓవర్ ఇండియా వైడ్ కాదనమాట, కొన్నిటి దగ్గర బ్యాన్ చేయడం అనేది జరిగింది. Of the nearly 17 topics that countries are expected to deliberate upon, one of them involves problematic and avoidable plastic products including single-use plastics. Main topic వచ్చేసరికి single-use plastics అన్నమాట. And the aim of negotiating countries is to implement global and national measures such as removing these products from the market, reducing production through ఆల్టర్నేటివ్ ప్రాక్టీసెస్ ఆర్ నాన్ ప్లాస్టిక్ సబ్స్టిట్యూట్స్. ఇవి క్రియేట్ చేసిన తర్వాత బ్యాన్ చేసిన ఒక అర్థం అనేది ఉంటుంది. అండ్ రీడిజైనింగ్ ప్రాబ్లమెటిక్ ఐటమ్స్ టు మీట్ క్రైటీరియా ఫర్ సస్టైనబుల్ అండ్ సేఫ్ ప్రొడక్ట్ డిజైన్. సో అండ్ అలానే ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే బ్యాన్ చేస్తున్నారో దానికి ఆల్టర్నేటివ్ ప్రోడక్ట్స్ క్రియేట్ చేసి వాటిని ఎఫిషియెంట్గా ఎలా చేయాలి అండ్ అలానే సేఫ్ ప్రోడక్టా కాదా ఎలా డిజైన్ చేయాలి అనేది. And the European Union, for instance, has proposed that all countries restrict the making and selling of these categories of plastic. ఎందుకంటే ఇవి ఒకవేళ ఎక్స్పోర్ట్ కానీ ఇంపోర్ట్ కానీ అయ్యిందంటే ఆ పర్టికులర్ కంట్రీస్కి ప్రాబ్లమేటిక్ అవుతుంది. The United States also has a position closer to that of India and not in favor of an outright stoppage of single-use and avoidable plastics. సో ఈవెన్ యూఎస్ఏ కూడా ఏంటి అంటే ఇండియాకి ఫేవరబుల్గానే ఉందన్నమాట. కంప్లీట్గా ఒకేసారి బ్యాన్ చేయడం కాకుండా స్టెప్ బై స్టెప్ దాన్ని రెగ్యులేట్ చేసుకొని తీసుకురావడం అనేది ఫేవర్ చేస్తూ యూఎస్ కూడా చెప్పడం అనేది జరిగిందనమాట. అండ్ దిస్ ఈజ్ వాట్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్. అండ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ గురించి కానీ ప్లాస్టిక్ వల్ల ఎన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి అనేది ఆల్రెడీ మనకి చాలా వరకు మూవీస్లో చూపించడం అనేది జరిగింది. అండ్ వెరీ రీసెంట్లీ లైక్ వరుణ్ తేజ్ మూవీలో కూడా ఈ పర్టికులర్ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ఓకేనా. సో యాక్చువల్లీ దీస్ ఆర్ లైక్ వెరీ వెరీ హార్మ్ఫుల్. ఇఫ్ ఎట్ ఆల్ కాల్చిన పాతిన ఏం చేసినా సరే అనవసరంగా ఎయిర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్ క్రియేట్ అవుతూ ప్రజలకి ఎక్కడ లేని అంటే ఇప్పటివరకు లేని కొత్త కొత్త రోగాలు క్రియేట్ చేయడంలో చాలా వరకు కూడా రోల్ అనేది ప్లే చేస్తుంది. సో అందుకే దీన్ని ఎంత వేగంగా బ్యాన్ చేసి ఆల్టర్నేటివ్ తీసుకొస్తే దట్ మచ్ ఈజ్ ఇంపార్టెన్స్. ఎందుకంటే చాలా వరకు ఎక్కడైతే మనం యూటిలైజ్ చేయక్కర్లేదో, ఎక్కడైతే మనకు అవసరం ఉండదో అక్కడ వాటిని కంట్రోల్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. సో వీటికి ఏ మెషర్స్ తీసుకోవచ్చు అనేది కింద కామెంట్ బాక్స్లో మీరు మెన్షన్ చేయండి. ఓకేనా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్ అండ్ విత్ దిస్ ఐ విల్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్.
బట్ బిఫోర్ దట్ ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏపీపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ క్లాసెస్ కోసం అని చెప్పేసి ఒక అద్భుతమైన ఆఫర్ అనేది తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు ఈ ఏపీపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ క్లాసెస్ అనేవి యూపీఎస్సి ఫ్యాకల్టీ డీల్ చేస్తారు. దట్ టు యాజ్ పర్ లేటెస్ట్ సిలబస్ అండ్ లేటెస్ట్ ప్యాటర్న్ తోటి. అండ్ ఫీ వచ్చేసరికి కేవలం 10,000 రూపీస్ మాత్రమే. అండ్ కోర్స్ వెలిడిటీ వచ్చేసరికి టిల్ ది ఎగ్జామ్. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ అలానే మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏపీపీఎస్సి గ్రూప్ 1 రీసెంట్ ప్రిలిమ్స్ ఎవరైతే క్లియర్ చేశారో, మెయిన్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, మీకు ప్రాపర్ మెంటోరింగ్షిప్ కావాలి అనుకున్నా మెంటోర్షిప్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు డైరెక్ట్గా మన సురేష్ సార్, ఎల్టీఎక్స్ క్లాసెస్ డైరెక్టర్ సార్. సో మీకు పర్సనల్ 1-to-1 ఇంటరాక్షన్ తోటి మీకు రైట్ గైడెన్స్ అండ్ పాత్ అనేది చూపిస్తారు మన సురేష్ సార్. అండ్ వెలిడిటీ వచ్చేసరికి టిల్ యూ క్రాక్ ద ఎగ్జామ్. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. సో మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్, దట్ ఈస్ హార్ట్ ఫెయిల్యూర్ ఈజ్ ది కామన్ కాంప్లికేషన్ ఆఫ్ ఏట్రియల్ ఫిబ్రిలియేషన్. సో ఇలా వెరీ కామన్ ఉంటాయన్నమాట మనకి క్వశ్చన్స్ అనేవి. లైక్ రీసెంట్లీ సీన్ ఇన్ దట్ న్యూస్, ఏట్రియల్ ఫిబ్రిలియేషన్ ఈజ్ రిలేటెడ్ టు లంగ్ డిసీజా, హార్ట్ డిసీజా, బోన్ డిసీజా, క్యాన్సర్ రిలేటెడా అని క్వశ్చన్స్ అడుగుతారు. సో ఎప్పుడైనా సరే ఇలాంటి పదాలు ఎప్పుడైనా సరే మీరు విన్నారు అంటే డెఫినెట్లీ GS3 సైన్స్ అండ్ టెక్లో మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అయితే ఈ ఏట్రియల్ ఫిబ్రిలియేషన్ అంటే ఏంటి? హార్ట్ కండిషన్ దట్ కాజెస్ అన్ ఇర్రెగ్యులర్ అండ్ ఆఫన్ అబ్నార్మల్లీ ఫాస్ట్ హార్ట్ రేట్ అనమాట. ఒక్కోసారి ఏంటి, ఈ హార్ట్ అనేది రేట్ అనేది ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఈ ఏట్రియల్ ఫిబ్రిలియేషన్ has increased from 1 in 4 to 1 in 3 past the 2 decades. లాస్ట్ 20 yearsలోని ఇంతకుముందు కేవలం 4 ఒకరికే ఉండేది, కానీ ఇప్పుడు 3 ఒకరు అయిపోయిందనమాట. And among these with the condition 2 in 5 are likely to develop heart failure. And అలా ఉన్న వాటిలో 5 మంది తీసుకున్నాం అనుకోండి, అలా ఈ ఫైబ్రిలియేషన్ ఉన్న వాళ్ళు, దాంట్లో డెఫినెట్లీ ఇద్దరికి హార్ట్ ఫెయిల్యూర్స్ అయిపోతూ వస్తున్నాయి. దే రిమైనింగ్ లైఫ్ టైమ్ అండ్ 1 in 5 కౌంట్ యాజ్ ఏ స్ట్రోక్ విత్ లిటిల్ ఆర్ నో ఇంప్రూవ్మెంట్ ఇన్ రిస్క్ ఎవిడెంట్ ఓవర్ ద 20 years స్టడీ పీరియడ్. అండ్ అందులో ఒకరికి డెఫినెట్లీ ఏంటంటే హార్ట్ ఫెయిల్యూర్ అయిపోతుంది. అండ్ వాళ్ళకి ఎటువంటి విధంగా కూడా మళ్ళా తిరిగి బ్యాక్ అయ్యే విధంగా కూడా ఎటువంటి థింగ్స్ అనేవి కూడా షోకేస్ అవ్వట్లేదు అనమాట. అండ్ ఒక్కసారి కానీ ఏట్రియల్ ఫిబ్రిలియేషన్ కానీ డెవలప్ అయిందా, పేషెంట్ కేర్ హ్యాస్ ప్రైమరీలీ ఫోకస్డ్ ఆన్ ద రిస్క్ ఆఫ్ స్ట్రోక్ బట్ అదర్ కాంప్లికేషన్స్ సచ్ యాజ్ హార్ట్ ఫెయిల్యూర్ కానీ హార్ట్ అటాక్ కానీ ఇవన్నీ జరుగుతుందా లేదా అనేది కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. సో దీని గురించి యాక్చువల్లీ ఇక్కడ స్టడీ చేయడం అనేది జరిగింది. దిస్ ఈజ్ లైక్ డేటా అనమాట, లాస్ట్ 20 years నుండి స్టడీస్. అండ్ ఎంతమంది ఇండివిజువల్స్లోని అండ్ విమెన్ ఎంతమంది, మెన్ ఎంతమంది రిస్క్లో ఉన్నారు, కాంప్లికేషన్స్ ఏంటి ఎట్సెట్రా ఇవంతా కూడా చూపించడం అనేది జరిగింది. ఓకే. అండ్ like men showed a higher lifetime risk of complication after atrial fibrillation compared with women for heart failure. 44 versus 33, men versus women anamata. While the lifetime risk of stroke after artificial atrial fibrillation was slightly lower in men than women. అంటే ఈ హార్ట్ ఫెయిల్యూర్ మాత్రం యాక్చువల్లీ ఏంటి అంటే మెన్కి తక్కువ కంపారిటివ్లీ విమెన్ అనమాట. అండ్ ఇక్కడ అంతా కూడా టోటలీ డేటా. సో ఎస్, this is an observational study, so no firm conclusions can be drawn about cause and effect. So actually this is a study అనమాట. మేడం ఇది ఎందువల్ల వస్తుంది, దీనికోసం ఏం తీసుకోవాలి, ఏం చేయాలి అనేది యాజ్ ఆఫ్ నో ఇంకా తెలియదు. అందుకోసమే కాజ్ అండ్ ఎఫెక్ట్ అనేది తెలియదు అని చెప్పేసి న్యూస్ పేపర్లోనే ఉంది. మళ్ళీ నాకు తిరిగి క్వశ్చన్స్ అనేవి రాయకండి. బట్ డెఫినెట్లీ దీని మీద ఏమైనా క్వశ్చన్స్ కానీ వచ్చినట్లయితే మీరు ఆన్సర్ పెట్టే విధంగా స్టాటిస్టిక్స్ అనేవి కూడా మీరు చదవడానికి ట్రై చేయండి. నేను అవాయిడ్ చేయడం అనేది జరిగింది. బట్ after the class you just try to open this page and just try to note down ఈ atrial fibrillation అంటే ఏంటి, దీనివల్ల ఎఫెక్ట్ ఏంటి, మెన్కి ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, విమెన్కి ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, హార్ట్ ఫెయిల్యూర్ కేసెస్ ఎన్ని, హార్ట్ అటాక్ కేసెస్ అనేవి ఎన్ని, ఇలాంటివన్నీ కూడా మీరు స్టడీ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా. సో ఐ హోప్ దిస్ ఈజ్ వెరీ మచ్ క్లియర్ ఫర్ యూ. అండ్ విత్ దిస్ ఐ విల్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. ఓకే. CGI says safeguards in new criminal laws will protect rights of citizens.
బట్ బిఫోర్ దట్ మీరు చిన్న విషయం అనేది తెలుసుకోవడానికి ట్రై చేయండి. సో డ్యూరింగ్ మనకి ఏంటి అంటే బ్రిటిషర్స్ టైం పీరియడ్లోనమాట 1860s టైం పీరియడ్లో మనకి క్రిమినల్ లాస్ అనేవి యాక్చువల్లీ ప్రాపర్గా లేవన్నమాట. ఓకే, ఐమ్ సారీ. సో ఈ క్రిమినల్ లాస్ని ప్రాపర్గా కోడిఫై చేయడం కోసం అని చెప్పేసి మనకేంటి అంటే కోడిఫై చేయడం కోసం అని చెప్పేసి బ్రిటిష్ గవర్నమెంట్ అప్పట్లోనమాట కమిటీ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత ఏంటి ఇండియన్ పీనల్ కోడ్ అని, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అని ఇవి క్రియేట్ చేయడం అనేది జరిగిందనమాట. ఆ తర్వాత ఏం జరిగింది, ఇండిపెండెన్స్ అనేది వచ్చిన తర్వాత కూడా స్టిల్ ఈ బ్రిటిషర్స్ తాలూకా లాస్ అనేవి మనం ఇంకా ఫాలో అవ్వడం అనేది జరిగిందనమాట. కానీ బ్రిటిషర్స్ లాస్ టైం పీరియడ్లో ఆ టైం పీరియడ్లో ఉన్న టైప్ ఆఫ్ క్రైమ్స్ కానీ నేచర్ కానీ ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ ఉండేవి. ఇప్పుడు చాలా వరకు కూడా వీటి తాలూకా క్యారెక్టరిస్టిక్స్ అవన్నీ కూడాను చేంజ్ అవ్వడం అనేది జరిగిందనమాట. అందుకోసమని ఈ చేంజింగ్ క్యారెక్టరిస్టిక్స్కి తగినట్టుగానే గవర్నమెంట్ ఏంటి అంటే వెరీ రీసెంట్లీ హోమ్ మినిస్టర్ వీటిల్ని చేంజ్ చేయడం అనేది జరిగిందనమాట. ఈ ఇండియన్ పీనల్ కోడ్ని కాస్త భారతీయ న్యాయ సంహిత అని, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ని భారతీయ నాగరిక సురక్షా సంహిత అని అండ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని కాస్తాను భారతీయ సాక్ష్య యాక్ట్ అని చెప్పేసి మార్చారనమాట. సో వీటి తాలూకా టోటల్ ఎయిమ్ ఏంటి అంటే కంప్లీట్ ఓవర్హాల్ ఆఫ్ ద కంట్రీస్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్. ప్రజెంట్ మన క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ ఏమున్నాయో వాటి కంప్లీట్లీ చేంజ్ చేయాలి ప్రజెంట్ ఉన్న క్రైమ్స్కి తగినట్టుగాను. అండ్ ఇవి వచ్చేసరికి ఏంటి అంటే July 1 నుండి ఇంప్లిమెంటేషన్లోకి రాబోతున్నాయి. ఇంకా జస్ట్ హార్డ్లీ 2 months ఉందన్నమాట. అండ్ దీని గురించి జస్టిస్ చంద్రచూడ్ గారు హ్యావ్ ట్రాన్సిషన్ ఇండియాస్ లీగల్ ఫ్రేమ్వర్క్ ఆన్ క్రిమినల్ జస్టిస్ ఇంటూ ఏ న్యూ ఏజ్. దీని గురించి మెన్షన్ చేస్తూ ప్రజెంట్ న్యూ ఏజ్లో ఉన్న టోటల్ క్రిమినల్ లాస్ని చేంజ్ చేసే విధంగా ఈ లాస్ అనేవి ఉన్నాయని చెప్పేసి వీటిల్ని అప్లాడ్ చేయటం అనేది జరిగిందనమాట. And much needed improvements have been introduced to protect victim interests and carry out the investigation and prosecution of offences efficiently. సో వీటిని ప్రాపర్గా ఎఫిషియెంట్గా క్యారీ అవుట్ చేసే విధంగా అండ్ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సేఫ్గా అనేది తీసుకొస్తూ ఈ న్యూ క్రిమినల్ లాస్ అనేవి ఫ్రేమ్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా. సో డిస్క్రైబ్ దట్ మెషర్స్ సచ్ యాజ్ ఆడియో విజువల్ రికార్డ్. ఇంతకుముందు ఇండియన్ ఎవిడెన్స్లోని ఆడియో విజువల్ రికార్డ్స్ అనేవి ఎవిడెన్స్ కింద యాక్సెప్ట్ చేసేవారు కాదు. కానీ ఇప్పుడు సర్చ్ అండ్ సీజర్ ఆపరేషన్స్ కోసం ఈ ఆడియో విజువల్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎవిడెన్స్ కింద ఉంటాయి అని చెప్పేసి అండ్ ప్రెజెన్స్ ఆఫ్ ఏ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ ఎట్ ద క్రైమ్ సీన్ ఫర్ అఫెన్సెస్ పనిషబుల్ విత్ మోర్ దాన్ 7 years ఇంప్రిజన్మెంట్. ఓకే. అండ్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ కూడా ఆ సైట్లో ఉండాలి. ఇఫ్ అట్ ఆల్ లేనట్లయితే మాత్రం ఎవరైతే కేసు అనేది హ్యాండిల్ చేస్తున్నారో వాళ్ళకి 7 years లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా వచ్చే విధంగా అనమాట. ఓకేనా. సో దట్ జుడిషియల్ స్క్రూటినీ వుడ్ సేఫ్ గార్డ్ ద రైట్స్ ఆఫ్ సిటిజన్స్ అగేన్స్ట్ ప్రొసీజరల్ ఇంప్రాపరిటీ డ్యూరింగ్ సర్చ్ అండ్ సీజర్స్. సో దట్ ఏంటి అంటే ప్రాపర్గా లాస్ కానీ ఉన్నట్లయితే సర్చ్ అండ్ సీజర్ అవి చేస్తున్నప్పుడు ఈ పీపుల్కి కూడా ప్రొటెక్షన్ అనేది ప్రొవైడింగ్ అనేది జరిగే విధంగా అనమాట. అండ్ అలానే అసర్టింగ్ దట్ ద criminal justice system was set for a significant overhaul, the CJ said that the new laws would be successful if those charged of implementing them are able to adopt to them. If at all ఈ చేంజింగ్ లాస్ కానీ తీసుకొచ్చిన ఏవైతే ఇండియా అడాప్ట్ చేసుకున్నట్లయితే ఒక కొత్త క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనేది ఒక కొత్త కోడిఫికేషన్ అనేది ఇండియాలోకి రాబోతుంది అనేది. అండ్ హీ ఆల్సో మేడ్ ఎ స్ట్రాంగ్ కేస్ ఫర్ పుట్టింగ్ ఇన్ మెషర్స్ టు ప్రివెంట్ ఎనీ డేటా లీకేజ్ అండ్ టు ప్రొటెక్ట్ ద ప్రైవసీ ఆఫ్ ద అక్యూజ్డ్ యాజ్ వెల్ యాజ్ ద విక్టిమ్ వెన్ డీలింగ్ with the digitization of proceedings and the creation of digital evidence. And Justice G.Y. Chandrachud garu article 21లో ఇంట్రిన్సిక్ రైట్ ఏదైతే ఉందో ఈ రైట్ టు ప్రైవసీ అనేది ఎవరికి కేవలం విక్టిమ్ కనే కాదు బోత్ టు విక్టిమ్ అండ్ ఆల్సో
ఈవెన్ అక్యూజ్డ్కి కూడా ఉండే విధంగా అనమాట. ఎందుకంటే ప్రెసెంట్ అన్ని టైప్స్ ఆఫ్ క్రైమ్స్ కానీ ఎట్సెట్రా అవన్నీ కూడాను డిజిటైజేషన్ అనేది జరిగిపోతుంది. ఇటువంటి పర్టికులర్ టైం పీరియడ్లోని వీళ్ళ తాలూకా డేటా అనేది లీక్ అవ్వకుండా ఉండే విధంగా అండ్ డేటా అనేది కూడా ప్రాపర్గా ఉండే విధంగా గవర్నమెంట్ అనేది మెషర్ తీసుకోవడం అనేది ఇప్పుడు హైలీ ఇంపార్టెంట్ అండ్ హైలీ ఇన్నోవేటబుల్ అని చెప్పేసి జస్టిస్ డివై చంద్రచూడ్ గారు వెరీ రీసెంట్ అంటే వీటిలోనే చెప్పడం అనేది జరిగిందనమాట. ఓకే, అట్ ఏ కాన్ఫరెన్స్ ఆన్ ఇండియాస్ ప్రోగ్రెసివ్ పాత్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్. ఈ యొక్క పర్టికులర్ కాన్ఫరెన్స్లోని ఈ పర్టికులర్ మెషర్స్ గురించి డిస్కస్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా, ఐ హోప్ దిస్ ఈజ్ వెరీ మచ్ క్లియర్ ఫర్ యూ అండ్ విత్ దిస్ ఐ విల్ మూవ్ టు ది నెక్స్ట్ ఆర్టికల్. బట్ బిఫోర్ దట్ ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ కోసం అని చెప్పేసి ఒక కొత్త కోర్స్ అనేది తీసుకొని రావడం జరిగింది. అదే టోటల్ మెయిన్స్ అనేది కవర్ చేస్తూ ఇండియన్ ఎకానమీ, పాలిటీ, ఎస్ఎన్టీ, ఏపీ ఎకానమీ, ఏపీ హిస్టరీ ఇదంతా వచ్చేసరికి కేవలం మీకు 5,000 రూపాయలకేనమాట విత్ లైఫ్ టైం వెలిడిటీ. అంటే ఏంటి, మీరు గ్రూప్ 2 క్లియర్ చేసేంత వరకు కూడా ఎల్టీఎక్స్ క్లాసెస్ తాలూకా సపోర్ట్ అనేది మీకు ఉంటుంది. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేస్తే మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా, సో ఎస్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఆర్టికల్. వై ఆర్ షుగరీ ప్రాసెస్డ్ ఫుడ్స్ హార్మ్ఫుల్? సో యాక్చువల్లీ ఏంటి అంటే వెరీ రీసెంట్లీ అంటే లాస్ట్ ఫ్యూ డేస్ బట్టి కొన్ని ఆర్టికల్స్ అనేవి వస్తున్నాయన్నమాట. ఏంటి, బేబీ ప్రోడక్ట్స్ ఏవైతే ఫర్ ఎగ్జాంపుల్ సెర్లాక్ కానీ లేదు అంటే ఫార్ములా మిల్క్ ప్రోడక్ట్స్ కానీ అవి ఏవైతే నెస్లీ ఉన్నాయో అవి యూరోపియన్ కౌంటర్ ప్రొడక్ట్స్తో కంపేర్ చేస్తే ఇండియాలోని 2.7 grams షుగర్ అనేది ఎక్కువగా దీంట్లో కలపడం అనేది జరుగుతుంది. సో దీనివల్ల బేబీస్ ఎవరైతే కన్స్యూమ్ చేస్తారో ఫ్యూచర్లో వీళ్ళు డయాబెటీస్ వచ్చే స్కోప్ అనేది ఉంటుంది అనేది ఈ స్టడీస్లో జరుగుతుంది. అందుకే ఈ ఆర్టికల్ అనేది కంటిన్యూస్గా ఎపిర్ అవుతుంది అనమాట. అయితే ఇప్పుడు దీని రిలేటెడ్ ఈ ఆర్టికల్ అనేది ఎపిర్ అవ్వడం అనేది జరిగింది. ఓవర్ ద పాస్ట్ వీక్ ద స్పాట్లైట్ హ్యాస్ రిటర్న్డ్ హై షుగర్ కంటెంట్ ఇన్ ఫ్లేవర్డ్ మాల్ట్ బేస్డ్ మిల్క్ ప్రొడక్ట్స్ చెప్పాను కదా, అండ్ బేబీ ఫుడ్ దట్ ఈస్ సెర్లాక్. గవర్నింగ్ అథారిటీస్ ఆర్ వార్నింగ్ అగేన్స్ట్ బ్రాండింగ్ సట్ ఐటమ్స్ యాజ్ హెల్దీ. అయితే ఇలాంటి ప్రొడక్ట్స్ని హెల్దీ అని ఎవరైతే గవర్నమెంట్ బ్రాండ్ చేస్తున్నారో దాని మీద క్రిటిసిజం అనేది కూడా వస్తుంది. అండ్ హ్యావ్ కాల్డ్ అవుట్ ది ఎలిజిబుల్లీ మిస్లీడింగ్ ప్రమోషన్ అండ్ మార్కెటింగ్ టాక్టిక్స్ వైల్ లోడింగ్ ప్రొడక్ట్స్ విత్ యాడెడ్ షుగర్. సో దీనివల్ల ప్రజలకి తిరిగి హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ అనేవి రావడంతో పాటు హెల్దీ ప్రొడక్ట్స్ అని చెప్పేసి ప్రజల్ని మిస్ డైరెక్షన్స్ అనేవి చేయడం అనేది జరుగుతుందని చెప్పేసి చెప్పడం అనేది జరిగిందనమాట. అండ్ అయితే ఇక్కడ ఒక ప్రోడక్ట్ గురించి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బోర్నవిటా వాటి గురించి చెప్పడం అనేది జరిగింది. ఎంత షుగర్స్ అనేవి యూజ్ చేస్తున్నారు అండ్ దీనివల్ల ఎంత ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంది అనేది. అండ్ అయితే ఎఫ్ఎస్ఐ ప్రకారంగా షుగర్ కంటెంట్ అనేది ఎంత ఉండాలి. సో ఎఫ్ఎస్ఐ రెగ్యులేషన్ యాక్ట్ 2018 ప్రకారంగా ఓన్లీ టోటల్ షుగర్ ఈజ్ లెస్ దాన్ 5 grams per 100 grams. 100 gramsకి 5 grams కంటే తక్కువ ఉంటేనే దాన్ని లో ఆన్ షుగర్ అనొచ్చు. అండ్ ఏ ప్రోడక్ట్ అయితే లో ఆన్ షుగర్ అనేది ఉంటుందో దాట్ కెన్ బి కాల్డ్ అస్ హెల్దీ. ఇఫ్ అట్ ఆల్ 5 grams కన్నా ఎక్కువ ఉన్నట్లయితే పర్ 100 gramsకి దాన్ని అన్హెల్దీ అని అంటారు. అండ్ అన్హెల్దీ ప్రొడక్ట్స్ని అడ్వర్టైజ్ అనేది చేయకూడదు అని చెప్పేసి చెప్తున్నారనమాట. But when products do not fulfill this requirement, still advertise or market their products such as healthy drinks, it is problematic, the FSI scientific panel member added. So obviously it is harmful. This is because if a child for instance take 4 servings of this so-called drink, he or she will end up consuming 40 grams of sugar. Obviously ila తీసుకుంటేనే 40 grams అయిపోతుంది, which is higher than the World Health Organization threshold consuming 25 grams or 6 teaspoons of sugar per day. ఎందుకంటే చిన్నపిల్లలకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారంగా కేవలం పర్ డే 25 grams ఆఫ్ షుగర్ కంటెంట్ మాత్రమే తీసుకోవాలి. ఇన్ ఇండియన్ హౌస్ హోల్డ్స్ ఆఫెన్ యాడ్స్ ఎక్స్ట్రా టీ స్పూన్స్ ఆఫ్ షుగర్ టు ఏ చాక్లెట్ పౌడర్ డ్రింక్స్ టు. ఇంకా అదే కాకుండా ఈ చాక్లెట్ పౌడర్స్ కలపడంతో పాటు ఇంకా ఎక్స్ట్రా షుగర్ అనేది కూడా కలిపేసి వస్తూ ఉంటారు ఇండియన్ హౌస్ హోల్డ్స్లోని. దీనివల్ల బేబీస్కి ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా అయిపోతుంది అనమాట. అండ్ అదేవిధంగా ఈ బేబీ ప్రొడక్ట్స్లోని ఫర్ ఎగ్జాంపుల్ సెల్లాక్ కానీ నెస్లీ వాళ్ళు తయారు చేసేవి, అదేవిధంగా ఈవెన్ ఫార్ములా మిల్క్ కానీ ఇవన్నీ కూడాను అండ్ ఎస్టిమేటెడ్
ఎస్టిమేటెడ్ 101.3 million పీపుల్ ఇన్ ఇండియా కుడ్ బి డయాబెటిక్. సో ఫ్యూచర్లోని ఏ స్టడీ కోపబ్లిష్డ్ బై ద ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ స్టేటెడ్. ఎందుకంటే ప్రొడక్ట్స్ అనేవి బేబీస్ హై షుగర్స్ ప్రొడక్ట్స్ తీసుకుంటున్నారు కాబట్టి. సో ఎఫ్ఎస్ఐ వచ్చేసరికి ఆల్రెడీ చెప్పిందనమాట, హై ఫ్యాట్ కానీ హై షుగర్స్ కానీ హై సాల్ట్ కానీ ఏవైతే ఉన్నాయో ఈ ప్రాసెస్ ఫుడ్ ప్రోడక్ట్లోని విచ్ హ్యాస్ హై లెవెల్స్ ఆఫ్ సాచురేటెడ్ ఫ్యాట్ ఆర్ టోటల్, సో వాటిని రెడ్యూస్ చేయాలి అని చెప్పేసి అండ్ వీటి గురించి కన్స్యూమర్స్కి కూడా అవేర్నెస్ అనేది తీసుకొని రావడం అండ్ ప్యాకేజ్డ్ ప్రొడక్ట్స్ అనేవి తీసుకోవడం రెడ్యూస్ చేసి 10% ఆఫ్ ద టోటల్ ఎనర్జీ ఫ్రమ్ షుగర్ సాచురేటెడ్ ఫ్యాట్ దెన్ ద ప్రోడక్ట్ వాస్ హై ఆన్ ఫ్యాట్ ఆర్ షుగర్. సో ఏ విధంగా హై ఆన్ ఫ్యాట్ ఆర్ షుగర్ అని చెప్పేసి అంటారు అనేది. సో వే ఫార్వర్డ్ ఏంటి? సో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ న్యూట్రిషన్ రెగ్యులేషన్స్ 2019 ఏదైతే ఉందో షుగర్ ఈజ్ అలౌడ్ ఇన్ మిల్క్ సీరియల్ బేస్డ్ కాంప్లిమెంటరీ ఫుడ్ అని చెప్పారు. షుగర్ అనేది అవసరం మిల్క్ బేస్డ్ ప్రొడక్ట్స్లోని, కానీ రెగ్యులేషన్ సేస్ దట్ లాక్టోజ్ అండ్ గ్లూకోజ్ పాలిమర్ షెల్ బి ప్రిఫర్డ్ కార్బోహైడ్రేట్స్ ఫర్ ఫుడ్ అండ్ ఇన్ఫాంట్ న్యూట్రిషన్. సో సుక్రోజ్ కానీ ఫ్రక్టోజ్ కానీ షెల్ నాట్ బి యాడెడ్ అన్లెస్ నీడెడ్ యాజ్ ఏ కార్బోహైడ్రేట్ సోర్స్. కానీ ఫ్రక్టోజ్ కానీ అవి యాడ్ చేయకూడదు అని చెప్పేసి ద రెగ్యులేషన్ పర్మిట్ షుగర్ హెన్స్ ద రెగ్యులేషన్ నీడ్స్ టు బి రీలుక్డ్ హీ సేస్. సో అందుకే ఈ రెగ్యులేషన్స్ అనేవి మళ్ళీ ఒకసారి చూడాలి, కంప్లీట్గా వాటిని చెక్ చేయాలి అని చెప్పేసి. Also under the Infant Milk Substitutes Act, infant foods cannot be promoted via advertisements. అందుకే మనకి యాక్చువల్లీ అడ్వర్టైజ్మెంట్స్లో ఎక్కువ మిల్క్ బేబీ అంటే బేబీ తాలూకా మిల్క్ ప్రొడక్ట్స్ గురించి కనబడవు. స్ట్రాంగ్ యాక్షన్స్ నీడ్స్ టు బి టేకెన్ అగేన్స్ట్ ఇల్లీగల్ యాడ్స్. ఆబ్వియస్లీ ఎప్పుడు కంట్రోల్ అవుతాయి? ఎప్పుడైతే వీటికి అగేన్స్ట్గా ప్రాపర్ యాడ్స్ అనేవి ఉంటాయో, లైక్ ఈ యాడ్స్ మీద పనిష్మెంట్ అనేది తీసుకుంటారో ఆటోమేటిక్గా వీటిని రెడ్యూస్ చేస్తారు అని చెప్పేసి. అండ్ దిస్ ఈజ్ వాట్ అబౌట్ దిస్ ఆర్టికల్, షుగర్ ప్రొడక్ట్స్, షుగర్, కార్బోహైడ్రేట్స్ ఎట్సెట్రా. అండ్ కార్బోహైడ్రేట్స్ అనేది వన్ ఆఫ్ ద మ్యాక్రో న్యూట్రియంట్ అనమాట. కార్బోహైడ్రేట్స్ అనే ప్రత్యేకంగా అంటే ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇంపార్టెంట్ బికాస్ ఇట్ ఈస్ ద బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ అవర్ బాడీ కాబట్టి. ఓకేనా? సో ఐ హోప్ దిస్ ఈస్ వెరీ మచ్ క్లియర్ ఫర్ యూ. అండ్ దీస్ ఆర్ ది సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అపియర్డ్ ఈరోజు పేపర్లోని. అండ్ ఐ రియల్లీ అప్రిషియేట్ ఆల్ ఆఫ్ యూ గైస్ హూ హ్యావ్ వాచ్ దిస్ వీడియో అండ్ కింద కామెంట్ బాక్స్లో మీ ఆన్సర్ చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు సండే అయినా సరే మీ స్ట్రిక్ట్గా హిందూ పేపర్ చదువుతున్నారు అండ్ అలానే అనాలిసిస్ వింటున్నారు అంటే మీ డెడికేషన్ అనేది పీక్స్ లెవెల్లో ఉన్నట్టు. అండ్ దీన్ని కన్సిస్టెంట్గా ఎప్పుడైతే ఫాలో అవుతారో డెఫినెట్లీ ఆ రోజు సక్సెస్ మీద అవుతుంది. ఓకేనా? సో ఎస్, లాస్ట్ క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేసే ముందు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు యూపీఎస్సీ ఇన్ఫైనిటీ ప్రోగ్రాంలోని జిఎస్ ఫౌండేషన్, సిఈసాట్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫ్రీ డెమో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ బ్రాంచెస్ అనేవి మనకు ఉన్నాయి. అండ్ దిస్ ఈజ్ లైఫ్ టైమ్ వెలిడిటీ, ఇంక్రెడిబుల్ టీచింగ్. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ అలానే యూపీఎస్సీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీకు రైట్ పాత్ ఆర్ గైడెన్స్ కావాలి అనుకుంటే ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్లోని యూపీఎస్సీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది కూడా కండక్ట్ చేస్తున్నారు డైరెక్ట్గా మన సురేష్ సార్. సో ఈ పర్టికులర్ ప్రోగ్రాంలోని మీకు డైరెక్ట్గా పర్సనల్ 1-to-1 ఇంటరాక్షన్ అనేది ఉంటుంది. అండ్ దిస్ ఇంటరాక్షన్ ఈజ్ లైక్ వెలిడిటీ టిల్ యూ క్రాక్ యూపీఎస్సీ. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో టుడేస్ క్వశ్చన్ ఆఫ్ ది డే, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. Carbohydrates are micronutrient which is required. It is because it is a body building product. So option A, 1 is true and 2 is false. B, 1 is true and
2 is true, both are false, and D, 1 is false and 2 is true. ఓకే, సో కింద కామెంట్ బాక్స్లో మీ ఆన్సర్ అనేది మెన్షన్ చేయండి. అండ్ దిస్ ఈజ్ వాట్ ఫర్ టుడే. ఇన్ టుమారో వీ షాల్ మీట్ అగైన్ విత్ సమ్ మోర్ బ్యూటిఫుల్ ఆర్టికల్స్. టిల్ దెన్ హ్యావ్ ఎ గుడ్ డే. అండ్ అలానే కింద కామెంట్ బాక్స్లో మీ ఆన్సర్ అనేది మెన్షన్ చేయడంతో పాటు ఇన్ఫ్యాక్ట్ లైక్ ఏంటి అనేది కూడా మెన్షన్ చేయండి, రైట్ ఆన్సర్ ఏంటి ఎట్సెట్రా అనేది కూడాను. ఓకే, దిస్ ఈజ్ ఇట్ ఫర్ టుడే స్టూడెంట్స్. హ్యావ్ ఎ గుడ్ డే. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్ అండ్ టేక్ కేర్.